ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఇదే కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేయగా నిన్న సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేసింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సిబిఐ తనను అరెస్ట్ చేయడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతుంది. సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు విచారణకు రాబోతుంది పిటిషన్. అలాగే ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడాన్ని ఆవిడ కోర్టులో వాదించనున్నారు. ఆమె తరపు న్యాయవాదులు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల్లో కావచ్చు, లేదంటే దేశమంతటా కవిత బెయిల్ పైన ఒక ఉత్కంఠ ఉండేది. కానీ ఇటు సిబిఐతో ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో మాత్రం ఇటు ఎందుకంటే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ఉచ్చు బిగించిందనేసి అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడప్పుడే కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే మొన్నటి వరకు ఏదైతే ఈడీలో ఒక బెయిల్ తీసుకుంటే బయటికి రిలీజ్ అయ్యే కవిత, కానీ ఇప్పుడు 2 బెయిల్స్ వచ్చాయి. ఇటు ఈడీ తరఫు నుంచి బెయిల్ కావచ్చు, ఇటు సిబిఐ తరఫు నుంచి 2 బెయిల్ తీసుకున్న తర్వాతనే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే సడన్ గా సిబిఐ ఎలా అరెస్ట్ చేస్తుందని కవిత తరఫు న్యాయవాది అయితే, ఎందుకంటే రంజాన్ సందర్భంగా మాత్రం రౌస్ అవెన్యూ కోర్టు హాలిడే ఉంది. దాని సందర్భంగా ఏదైతే ఎమర్జెన్సీ మెజిస్ట్రేట్ దగ్గరికి అయితే వీళ్ళు పిటిషన్ ని దాఖలు చేశారు. సిబిఐ ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా అరెస్టులు ఎలా చేస్తారు అనేసి అడగ్గా అక్కడ ఉన్న స్పెషల్ జడ్జి మాత్రం ఈ కేసులో మాత్రం నేను ఇన్వాల్వ్ అవ్వను, ఎలాగో సిబిఐ అరెస్ట్ చేశాక 24 అంటే 24 గంటల లోపు కోర్టులో హాజరుపరచాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే నోటీసులో, ఎందుకంటే వాళ్ళు ఏదైతే మన కంప్లైంట్స్ ఏదైతే ఉందో సిబిఐ తరఫు న్యాయవాదులు కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేస్తారు. దాన్ని కవితని ఎందుకు విచారించారు అంటే ఈ నెల 6వ తారీఖునైతే ఏదైతే మన తిహార్ జైల్లో మాత్రం కవితను విచారించడం జరిగింది. దాని తర్వాత సడన్ గా ఎలాంటి నోటీసులు లేకుండా మాత్రం కవితను అరెస్ట్ చేసి ఎందుకంటే ఈ రోజు హాజరుపరిచాక, ఈ రోజు ఉదయం మరికొద్ది సేపట్లో 10 గంటలకు హాజరుపరిచాక మాత్రం దాంట్లో రిమాండ్ రిపోర్ట్ లో ఏదేది అంశాలు ఉంటాయి, ఎందుకంటే మనీ లాండరింగ్ సంబంధించిందా, లిక్కర్ స్కామ్ కేసుగా లావాదేవీల మీద ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మధు, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.